రోజులైన సందర్భంగా మీ గ్రామాలకు వచ్చి అన్ని క్షేమ సమాచారాలన్నీ అడిగి కనుక్కొని పోయేదానికి వచ్చినాము. ఒక 5 నెలల కిందట మేము మీ వీధులన్నీ తిరిగినాం, మీ ఇళ్ళ దగ్గరికి వచ్చినాం. మీ ఓటు తెలుగుదేశం పార్టీకి వేయండి, చంద్రబాబు నాయుడు గారికి వేయండి, ప్రొద్దుటూరులో నాకు వేయండి అని మీ ఇళ్ళ దగ్గరికి అంతా వచ్చి అడిగినాం. కాబట్టి మీరందరూ మంచి ఆలోచనతో మంచి నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీకి ఓటేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని గెలిపించినారు. రాష్ట్రంలో మేమందరం కలిసి 164 సీట్లతో 175కు 164 సీట్లు వచ్చినాయి. ఎక్కడ కూడా రాష్ట్రంలో విపరీతంగా జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలన పోగొట్టాలనే ఒక మంచి ఆలోచనతో ప్రజలందరూ కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారు. అట్లా తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చిన మీకు అందరికీ ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. తల్లి 100 రోజులు అయింది మొన్నటి పరిపాలన. 100 రోజులు అయింది కాబట్టి మనం దాదాపు 3 నెలలకు దాటిపోతుంది. ప్రజల యొక్క పరిస్థితులు ఏంటి తెలుసుకొని ఆ ప్రాంతాల్లో మీరు పర్యటించి వారి సమస్యలు తెలుసుకొని ఏదో 10 సమస్యలు ఉంటే 1-2 సమస్యలైనా తీర్చుకుంటా ముందుకు పోదామని ఒక మంచి ఆలోచనతో ఎమ్మెల్యేలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల తిరగమని చెప్పినాం. మేము కూడా 10కి మొదలుపెట్టి 2-3 ఈదులు తిరుగుకుంటూ వచ్చి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసినాము. ఇక్కడ ఈ ప్రభుత్వము మంచి ప్రభుత్వం, నిరంతరము ప్రజలకు అందుబాటులో ఉంటుంది. మేమందరం కానీ మన ముఖ్యమంత్రి కానీ ఎప్పుడు పోయినా కూడా మీరు ఎవరైనా పోయి కలవాలనుకుంటే విజయవాడలో పార్టీ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కలవచ్చు. అంత అందుబాటులో ఉంటాడు మన ముఖ్యమంత్రి గారు. జగన్మోహన్ రెడ్డి దాకా పోతా అంటే పరదాలు కట్టుకొని పోతా అంటే షెడ్లడ్డం ఉంటే కొట్టుకొని ఎవరికి కనపడకుండా తిరిగేవాడు కాదు. నిరంతరము ప్రజల్లో ఉంటాడు మన ముఖ్యమంత్రి గారు. ఎన్నికల్లో కొన్ని వాగ్దానాలు చేయడం జరిగింది. ఆ వాగ్దానాలలో భాగంగా 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 వెంటనే ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇచ్చినారు కదా. ఏప్రిల్ నెలలో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పినాడు. కాబట్టి ఏప్రిల్, మే, జూన్ నెలలు కలిసి జూలై నెలలో మొత్తం నెల 1,000 రూపాయలు, 1,000 రూపాయలు, 3,000, 4,000 రూపాయలు, 7,000 రూపాయలు మొట్టమొదట ఒకటేసారి ఇవ్వడం జరిగింది. కాబట్టి బస్సుల్లో ఒక 2-3 నెలలు ఉచితంగా ప్రయాణం. మన దీపావళికి అంతా సిలిండర్లు ఇస్తాం, 3 సిలిండర్లు. కాబట్టి ఏమైతే ఎన్నికల్లో చెప్పినామో అవన్నీ కూడా నెరవేర్చడానికోసం ప్రభుత్వము మమ్మల్ని అందరినీ పంపించి వీధుల్లో ప్రజల అభిప్రాయం తెలుసుకొని ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు సౌకర్యాలు కావాలో తెలుసుకోమని మమ్మల్ని పంపించిన దాని మీద మేము ఈ ప్రాంతం అంతా తిరిగి ఇక్కడ సమావేశమయ్యి మీతో అందరితో కలిసి మాట్లాడి మీ యొక్క అభిప్రాయాలు కూడా ఎక్కడ చెప్పినారో మా వాళ్ళు రాసుకుంటున్నారు. అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని మీకు అందరికీ తెలియజేస్తూ మీరు ఈ ప్రభుత్వం ఎన్నుకునే ప్రభుత్వాన్ని, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునేదానికి మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం అని మంచి గుర్తింపు ఇవ్వండి మీరు ఇచ్చినారు మీరు మన ప్రభుత్వానికి అనేది మీకు అందరినీ తెలియజేసుకుంటూ మేము వచ్చినామమ్మా. ఇక్కడ చాలామంది అంటాడు రోడ్లలో నీళ్ళు ఉన్నాయని. రోడ్లలో నీళ్ళు ఉన్నాయి ఎందుకున్నామమ్మా? మీరు రోడ్డు ఇంటికాటికి కాకుండా దావలేకేసారు తాపలు, ఎట్లా పోతాయి నీళ్ళు? కాబట్టి ఇంటి వారం పడి మీరు డ్రైన్ ఏర్పాటు చేస్తాము. ప్రతి ఇంటి దగ్గర మీరు ఆక్రమించుకునేదంతా తీసేస్తే ఒక కాలువ కడతాం. ఆ కాలువని తీసుకొని పోయి మెయిన్ కాలువలో కలుపుతాం. వర్షం వస్తే నీళ్లు లేకుండా పోతాయి. అంతా తీసేసేదానికి ఇష్టమేనా మీకు? ఇళ్ళ దగ్గర చేతులు ఎత్తండి మా చూద్దాం. కాబట్టి మన ఊరు, మన ఇల్లు, మన వీధి మనము పరిశుభ్రంగా పెట్టుకోవాలా. నీళ్లు వచ్చేదానికి, పోయేదానికి, వర్షం నీళ్లు పోయేదానికి మనకు దానికి దారి ఏర్పాటు చేయాలా. కాబట్టి చుట్టూ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలా. వీళ్ళు ఇక్కడ కూర్చునేది కూడా అరుగేసినారు. అక్కడ అరుగేసినా ఎట్లా నీళ్ళు పోతాయి? ఆ పక్కకు పోవు, ఈ పక్కకు పోవు. రోడ్ల మీద నీళ్ళు ఉంటాయి. ఒకప్పుడు ఒక 1989-90 సంవత్సరంలో ప్రతి ఒక్క ఇల్లు నేను ఇప్పించిన. ఇక్కడ ఈశ్వరి నగర్, పెన్నా నగర్ అన్నీ ఇదంతా కూడా ఇప్పుడు సుబ్బారావు ఉన్నాడు, మోత్కూరు సుబ్బారావు. ఆ సుబ్బారావు ఆధ్వర్యంలో దాదాపు 100 మందికి ఇక్కడ ఇల్లు ఇప్పించినాం. ఈ ఇల్లు ప్రతి ఒక్క ఇల్లు కూడా నేను ఇప్పించింది ఇది. కాబట్టి ఇండ్లు ఇప్పించినాం. ఇండ్లు ప్రభుత్వం ద్వారా ఇల్లు కూడా కట్టించినాం. కాబట్టి ఇక్కడ నీళ్లు పోయేదానికి ఒక 10-15 రోజుల్లో కాలువలు ఏర్పాటు చేస్తాం, పనులు మొదలు పెడతాం. మీరందరూ మంచి హృదయంతో అయ్యా మాది పోయింది అనుకోకుండా మీ కొద్ది మీరే తీసేస్తే 15 రోజుల్లో కాలువలు మొదలు పెడతామమ్మా. మీరందరూ నీళ్లు పోలేదంటున్నారు. నీళ్లు పోయి వసతి ఏర్పిస్తాము. నేను వచ్చేటప్పుడే ముందుగా మాట్లాడి వచ్చినాను. 50 లక్షల రూపాయలు కాలువలు తీసేదానికి డబ్బు శాంక్షన్ చేసినాం. 50 లక్షల రూపాయలకు రోడ్లు వేసేదానికి శాంక్షన్ చేసినాం. అంటే మేము వచ్చిన సందర్భంగా
ఈరోజు మీ అందరి దగ్గర పోయి మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నామో ప్రజలకు చెప్పమని చెప్పిన దాంట్లో భాగంగా రోడ్లకు 50 లక్షలు, డ్రైనేజీకి 50 లక్షలు, ₹1 కోటి మీరు శాంక్షన్ చేస్తాం ఈ ఊరికి. ఒక వారం 10 రోజులు 15 రోజుల్లోనే పనులు కూడా మొదలు పెడతాం. కాబట్టి ప్రభుత్వం మీ ప్రభుత్వం, మీరు ఎన్నుకునే ప్రభుత్వము మంచి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మంచి ప్రభుత్వం వచ్చింది. ఇళ్ళ దగ్గరికి వచ్చి పాలన అనేది మేము మీ సమాచారాలన్నీ విచారించుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో అన్ని కాలువలు కడతాం. ఎక్కడ కూడా ఒక కాలువ మిగిలియం, అన్ని రోడ్లు వేస్తాం. మంచినీటి ట్యాంకులు కట్టించినాం, ఇక్కడ సరిపోలేదంటే 2వ ట్యాంకి కూడా కట్టించినాం. కాబట్టి ప్రభుత్వం మీ ప్రభుత్వము ఎవరో చెప్పిన మాటలన్నీ వద్దు. దుర్మార్గపు పరిపాలన పోగొట్టినారు. మళ్ళీ ఒక 3 నెలలు 4 నెలల తర్వాత మళ్ళీ మిమ్మల్ని వచ్చి కలుస్తాం. అప్పుడుగా మిగిలిపోయిన సమస్యల గురించి మళ్ళీ మాట్లాడదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.